అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ప్రేమ పగ పెళ్ళి పార్ట్ 7 విందాం. అర్జున్, ఆనంది, నిఖిల్, శ్రావణి అలా మాట్లాడుకుంటూ తింటూ ఉంటే ఎంత బాగున్నాయి ఈ రెండు జంటలు. అర్జున్ ఆనందిని కూడా కలిపి వచ్చే సంవత్సరం నీ పూజ ఇలాగే చేసేలా దీవించు తండ్రి అని మనసులో దండం పెట్టుకుంది లత. నా మనసులో కూడా అదే కోరిక ఉంది లత. ఆ దేవుడు మన కోరిక తీర్చాలని కోరుకుందాం అంది భారతి. అదేంటి, నేను మనసులో అనుకోపోయి బయటకన్నానా అంది లత ఆశ్చర్యపోతూ. అంటే నువ్వు కూడా అదే అనుకున్నావా లత? నేను నీ ముఖంలో వెలుగు చూసి గెస్ చేశాను నీ మనసులో ఏమనుకున్నావో. అయితే నా గెస్ కరెక్ట్ అయ్యింది అంది భారతి నవ్వుతూ. అవును భారతి, అయినా మన కోరిక నెరవేరుతుందా అంది లత అనుమానంగా చూస్తూ. మన ప్రయత్నం చేద్దాం. నిన్ను వదినా అని పిలిచే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నేను కూడా అంది భారతి నవ్వుతూ. పెళ్లికొచ్చిన వాళ్లలో బాగా దగ్గర వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా వ్రతం అవ్వడంతో వెళ్ళిపోయారు. అర్జున్, భారతి మాత్రం చాలాసేపు ఉండి వెళ్ళారు. ఆనంది పెద్దగా తినాలని లేదని పడుకుంటాను వెళ్ళిపోయింది. ఆనంది తన రూమ్లోకి వెళ్ళి ఫోన్ చూసేసరికి, లంగావణిలో ఏంటి అంతందంగా ఉన్నావు? నిన్ను చెప్పలేనులే కానీ మనసు మాత్రం ఆపుకోవడం చాలా కష్టంగా అనిపించింది ఆనంది. అందుకే ఇక్కడ ఇస్తున్నాను అని ముద్దుల ఎమోజీని పంపాడు బుడ్డు. నువ్వు మారవురా అని కోపంగా అనుకుని వెంటనే వాటిని డిలీట్ చేసింది. నీ నెంబర్ని బ్లాక్ చేసి పారేయాలని ఉంది, కానీ తప్పక ఉంచాను, నా కర్మ అని తర్వాత ఆర్య దగ్గర నుంచి వచ్చిన మెసేజ్ని ఓపెన్ చేసింది. రేపు మీ ఇంటికి రానా, కలిసి వెళ్దాం అని మెసేజ్ చూసి ఆర్యకి ఫోన్ చేసి, వద్దా ఆర్య, నువ్వు నీ దగ్గరున్న టెండర్ ఫైల్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళు, నేను నిన్ను అక్కడే కలుస్తాను అంది ఆనంది. ఆనంది, టెండర్ నువ్వు కదా వేస్తున్నావు, ఇంకా నా ఫైల్తో నీకేం పని అని అనుమానంగా అడిగాడు ఆర్య. అది నీకు రేపు అర్థమవుతుంది, కానీ ముందు నేను చెప్పినట్టు చెయ్యి. ఆఫీస్కి వెళ్ళి నీ ఫైల్ తీసుకుని టెండర్ ఆఫీస్కి వచ్చేయి. అలాగే, నువ్వేం చెప్తే ఈ దాసుడు అదే చేస్తాడు అన్నాడు ఆర్య. ఆర్య అంది కోపంగా ఆనంది. మూసేసా నోరు, రేపు టెండర్ ఆఫీస్ దగ్గర కలుద్దాం అన్నాడు ఆర్య. ఓకే అని ఫోన్ పక్కన పెట్టి, రేపు ఆర్య దగ్గర నా మాట నిలబెట్టుకుంటానా అని ఆలోచిస్తూ ఎప్పటికో పడుకుంది ఆనంది. ఉదయం ఎంతకీ ఆనంది బయటకు రాకపోవడంతో ఆనందం లేపడానికి శ్రావణి వచ్చి, ఏంటి నా తమ్ముడితో కళ్ళకంటూ టైంకి పడుకోలేదా? ఆఫీస్కి టైం అయింది, లే ఆనంది త్వరగా అంది శ్రావణి నవ్వుతూ. ఆనంది లేచి టైం చూసి, వదినా ముందు లేపకుండా 9 గంటల తీరుబడిగా వచ్చి నాతో పరాచకాలు ఆడుతున్నావా అంది ఆనంది వాష్రూంలోకి వెళ్తూ. బట్టలు అని అరిచింది శ్రావణి. ఏదైనా మంచి డ్రెస్ తీసుంచు, నేను బయటకు వచ్చి వేసుకుంటాను అని అరిచింది ఆనంది. బాగోదేమో అంది శ్రావణి అనుమానంగా. లోపల టవల్ ఉందొదినా, నువ్వు భయపడకుండా డ్రెస్ తీసి బెడ్ మీద పెట్టి వెళ్ళు, నా కోసం టిఫిన్ కూడా రెడీ చేయవా ప్లీజ్ వదినా అని అరిచింది. అత్తయ్య రెడీ చేసే ఉంచారు, డ్రెస్ తీసి పెట్టాను త్వరగా రా అని వెళ్ళిపోయింది శ్రావణి తలుపుల దగ్గరకు వేసి. ఏంటి ఇంతసేపు పడుకున్నాను అని మనసులో తిట్టుకుంటూ గబగబా స్నానం చేసి టవల్ చుట్టుకుని బయటకు వస్తూ అక్కడ అర్జున్ నవ్వుతూ తన బెడ్ మీద కూర్చుని కనిపించడంతో, ఏ నువ్వెందుకు నా రూమ్లో ఉన్నావు అంది ఆనంది మళ్ళీ వెంటనే లోపలికి వెళ్ళిపోయి కోపంగా. ఎందుకు అంత కంగారు, టవల్ ఉందిగా, రా బయటికి, లేకపోతే టెండర్ ఆఫీస్కి టైంకి వెళ్ళలేవు అన్నాడు అర్జున్. నన్ను వెళ్లకుండా చేద్దామనే కదా ఇక్కడ ఉన్నావు అంది ఆనంది కోపంగా. అలాంటి ఉద్దేశం నాకు లేదా ఆనంది, ఎలాగూ నేను కూడా అక్కడికి వెళ్తున్నాను, నేను తీసుకుని వెళ్దామని వచ్చాను, నువ్వు బయటకు వచ్చి త్వరగా తయారైతే మనం వెళ్దాం అన్నాడు అర్జున్ నవ్వుతూ. నువ్వు బయటకు వెళ్ళు అర్జున్, నా అంతటి నేను వెళ్ళగలను. అది జరగదులే కానీ జరిగే పని ఏదైనా ఉంటే చెప్పు. అర్జున్, నువ్వు వెళ్ళకపోతే ఇంట్లో ఉన్న అందరినీ పిలుస్తాను అంది ఆనంది కోపంగా. పిలువు, నాకేమైనా భయమా అన్నాడు అర్జున్ నవ్వుతూ. ఇక లాభం లేదు, ఇప్పటికే లేట్ అయింది, ఎలా అయినా నా చేత లేట్ చేయించడానికి వచ్చినట్టున్నాడు అని మనసులో అనుకుని, వదినా అని పిలిచింది గట్టిగా. ఆనంది, ఎందుకు పిలిచావు? అదేంటి, వదినకు అక్కడ అర్జున్ కనిపించలేదా, నన్ను అడుగుతుందేంటి వదినా అని మనసులో అనుకుని, వస్తున్నా వదినా అంది ఆనంది. ఏంటి ఇంకా వాష్రూమ్లోనే ఉన్నావా, బయటికి రా. భయపడంలే, టవల్ ఉందన్నావు కదా అంది శ్రావణి నవ్వుతూ. ఆనంది నెమ్మదిగా బయటకు తొంగి చూసింది, కానీ అక్కడ అర్జున్ లేడు. అమ్మయ్యా అని మనసులో అనుకుని, సారీ వదినా, కంగారులో టవల్ని చూడక లేదనుకుని పిలిచాను నిన్ను, నువ్వు వచ్చేసరికి నా రూమ్లో ఎవరూ లేరు కదా అని అనుమానంగా అడిగింది ఆనంది గదిని పరిశీలనగా చూస్తూ. ఎందుకు అలా అడుగుతున్నావు, నీ రూమ్లోకి ఎవరు వస్తారు? ఏం లేదులే వదినా,
నేను లోపలుండగా ఏదో శబ్దం అయితే ఎవరైనా వచ్చారేమో అనుకున్నాను, అందుకే అడిగాను అని తన డ్రెస్ చూసి, మంచి డ్రెస్ సెలెక్ట్ చేసావు వదినా, థ్యాంక్ యూ అంది ఆనంది శ్రావణ్ని హక్ చేసుకుని. శ్రావణి తర్వాత దూరం జరిగి, టవల్ జాగ్రత్త మరదలా అని నవ్వుతూ బయటకు వెళ్ళిపోయింది శ్రావణి. అంటే నేను అర్జున్ ఇక్కడ ఉన్నట్టు భ్రమపడ్డానా? అలా అనిపించడం లేదే. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నాను, అసలే టైం అవుతోంది అని గబగబా తయారై బయటకొచ్చి కూర్చుని తినమంటున్నా వినకుండా చపాతీలో కూర పెట్టి రోల్ చుట్టి తింటూ బయటకు వచ్చేసింది టైం లేదని చెప్పి. ఆర్య వస్తానంటే వద్దన్నాను, ఇప్పుడు టైంకి వెళ్ళకపోతే ఏం జరుగుతుందో అని ఆలోచిస్తున్న ఆనంద్ ముందుకు ఓ కారు వచ్చి సడన్గా ఆగడంతో తుళ్ళిపడి చూసింది. కారులో నుంచి తొంగి చూసి నవ్వుతున్నాడు అర్జున్. అతన్ని పరిశీలనగా చూసి, నా రూమ్లోకి ఎందుకు వచ్చావు అంత ఆనంది కోపంగా. నేనెప్పుడు వచ్చాను మీ ఇంటికి? నేను ఈ రూమ్లోకి వచ్చినట్టు కళ్ళకంటున్నావా? రమ్మంటే నేనే వస్తాగా అని నవ్వాడు అర్జున్. ఒరేయ్ నిన్ను అని ఎవరైనా వింటారని ఆగిపోయింది ఆనంది. చెప్పరా ఎందుకు వచ్చావు మా ఇంటికి అని మళ్ళీ అడిగింది. నేను రాలేదని చెప్తున్నాను కదా, నేను వచ్చినట్టు నువ్వు కళ్ళకంటూ ఉంటే నేనేం చేయగలను అన్నాడు అర్జున్ అమాయకంగా మొహం పెట్టి. ఆ మాట కోపంగా చూసింది ఆనంది. నేనెందుకు వస్తాను ఆనంది మీ ఇంటికి? నేను కూడా టెండర్ ఆఫీస్కి వెళ్తున్నాను, ఎలాగో నువ్వు కూడా అక్కడికే వస్తావని అనుకుని కారు ఆపాను, అది కూడా తప్పేనా? నువ్వు ఆర్యవంశం అని తెలిసి కూడా అలా చేయడం నా తప్పేనా అన్నాడు అర్జున్ వెటకారంగా. అబద్ధాలు ఆడకు అర్జున్, నేను వాష్రూమ్ నుంచి అని చుట్టుపక్కల జనం ఉండడంతో ఆగిపోయింది ఆనంది. ఓహో, నేను నీ గదిలోకి వచ్చినట్టు ఊహించుకున్నావు అనుకున్నాను, ఏకంగా వాష్రూమ్లో కూడా వచ్చానా అయితే అన్నాడు అర్జున్ నవ్వుతూ. ఆ మాటకు మళ్ళీ కోపంగా చూసింది ఆనంది. ఎందుకంత కోపంగా చూస్తున్నావు? నన్ను ఎప్పుడూ నీ పక్కనే ఉన్నట్టు ఊహించుకుంటున్నావు అని చెప్పొచ్చు కదా అన్నాడు అర్జున్ కన్నుకొట్టి నవ్వుతూ. నేను ఊహించుకోలేదు, నువ్వు వచ్చావు, అది నాకు తెలుసు అంది ఆనంది కోపంగా. ఓహో, ఎలా తెలిసిందో? ఎలా తెలిసిందంటే ఊహించుకుంటే మనిషి కనిపిస్తాడు, కానీ నువ్వు ఇప్పుడు వేసుకున్న డ్రెస్తో నాకు కనిపించవు కదా అంది ఆనంది కోపంగా అర్జున్ వైపు చూస్తూ. దొరికిపోయా అయితే, నీ తెలివి సూపర్ అని నవ్వుతూ, రా ముందు కూర్చో వెళ్తూ మాట్లాడుకుందాం. అవసరం లేదు అని అప్పుడే వచ్చిన బస్సు ఎక్కింది ఆనంది. నిన్ను నా కారు మాత్రమే ఎక్కేలా చేసుకుంటాలే అని నవ్వుతూ వెళ్ళిపోయాడు అర్జున్. ఆనంది వెళ్ళేసరికి గేట్ దగ్గరే నిలబడి ఉన్నాడు ఆర్య. ఏంటి ఇక్కడున్నా? ఆ ప్రశ్న నేను నిన్ను అడగాలి, ఇంత లేటుగా నా రావడం? ఇంకా చాలా టైం ఉందిలే, నువ్వు తెచ్చిన ఫైల్ నాకు ఇచ్చి ఈ ఫైల్లో ఉన్న టెండర్ కోడ్ తీసుకుని వెళ్ళి వాళ్ళు చెప్పిన బాక్స్లో వేయి అంది ఆనంది. బాగా ఆలోచించుకున్నావా? నీ గురించి కంగారు వచ్చి ఇక్కడ చూస్తున్నాను. నువ్వు చెప్పింది నాకు బాగా గుర్తుంది ఆర్య, మనకు రాకపోయినా పర్వాలేదు, అర్జున్ మాత్రం నష్టపోవాలి అని. అది ఆలోచించే టెండర్ కోడ్ చేశాను. నువ్వు నేను చెప్పినట్టుగా చేయి చాలు అని తన ఫైల్ని ఎవరూ గమనించకుండా మార్చి, ఇక నడు అంది ఆనంది నవ్వుతూ. నీ నమ్మకం ఏంటో నాకు మాత్రం అర్థం కాలేదు అంటూ వెనకే వచ్చాడు ఆర్య. ముందు వరుసలో కూర్చుని వాళ్ళని చూసి నవ్వుతున్నాడు అర్జున్. ఆర్య తన కోపంగా చూసి తన టెండర్ వేసొచ్చి ముందు వరుసలోనే కూర్చోబోయాడు. కానీ ఆనంది తన దగ్గరికి రమ్మని మూడో వరుసలో కూర్చుని పిలిచింది. ఆర్య వెనక్కి వెళ్తుంటే, ఎలాగూ వెనకే ఉండవలసిన వాడివి, వెళ్ళు అన్నాడు అర్జున్ వెటకారంగా నవ్వుతూ. అర్జున్ అని కోపంగా ఆగాడు ఆర్య. ఆర్య అని పిలిచింది వాళ్ళని గమనిస్తున్న ఆనంది. కోపంగా వెళ్ళి ఆనంది పక్కన కూర్చుని, ఎందుకు పిలిచావు ఆనంది, వాడికి తగిన బుద్ధి చెప్పాలి కదా అన్నాడు ఆర్య కోపంగా. వాడికి బుద్ధి వస్తుందో లేదో కానీ నీకు మాత్రం ఇక్కడికి వచ్చిన అందరి దృష్టిలో రౌడీ అనే ముద్ర పడుతుంది. వాడికి కావాల్సింది కూడా అదే అంది ఆనంది అర్జున్ వైపు చూస్తూ. అలా అని వదిలేయమంటావా? కొంతసేపు ఆగు, నువ్వు గర్వంగా అతను ముందుకు వెళ్ళే సమయం వస్తుంది అంది ఆనంది. అందరూ టెండర్స్ వేసిన తర్వాత 1 గంట అన్నింటినీ పరిశీలించి ఎవరికి టెండర్ వచ్చిందో చెప్పడానికి వచ్చారు. అందరూ ఎవరికి వస్తుందా అని ఆతృతగా వినడానికి రెడీ అయ్యారు. అందరూ చాలా బాగా వేశారు టెండర్, కానీ అందరిలో తక్కువ కోట్ చేసిన వారికి టెండర్ ఇస్తున్నాం. ఇందులో 2 మాత్రం చాలా దగ్గర వరకు వచ్చారు అని చెప్పడంతో అర్జున్ ఆనంద్ వైపు చూశాడు. ఆనంద్ చిన్నగా నవ్వింది. ఎవరంటా 2 అన్నాడు ఆర్య గొనుక్కుంటున్నట్లు. ఆర్య చేతి మీద చేయి వేసింది ఆనంది, నేనున్నానన్నట్లు. ముందుగా ఈ టెండర్ని గెలుచుకుంది ఎవరో చెప్తున్నాం అని ఆర్య ఇండస్ట్రీస్ అని అనౌన్స్ చేశారు. మనం గెలిచాం అని గట్టిగా అరిచింది ఆనంది. కానీ ఆర్యకి మాత్రం నమ్మబుద్ధి కావడం లేదు, అందుకే అలా బిగుసుకుని ఉండిపోయాడు. అర్జున్ పరిస్థితి కూడా అలాగే ఉంది. తను జాగ్రత్తగా కోట్ చేశాడు కాబట్టి తనకే రావాలి. ఆర్య కోట్ చేసిన దానికి వచ్చినా బాగా నష్టం వస్తుంది.
కానీ ఆనంది ఎందుకు అంత గట్టిగా అరిచిందో అర్థం కాక చూస్తున్నాడు అర్జున్. టెండర్ అమౌంట్ ఎంతో చెప్పమని అడిగాడు. వాళ్ళు చెప్పింది విని ఆనంది వైపు కోపంగా చూశాడు అర్జున్. ఎందుకంటే తనకంటే 10 రూపాయలు మాత్రమే తక్కువ ఉంది. ఆనంది నవ్వుతూ ఆర్యని తీసుకెళ్ళి ఆర్య సైన్ చేశాక ఇద్దరూ బయటకొచ్చారు. అర్జున్ ఏడి అన్నాడు ఆర్య చుట్టూ చూస్తూ. ఇంకా మనకు కనిపించాడులే అంది ఆనంది నవ్వుతూ. అయినా ఇది ఎలా సాధ్యమైంది ఆనంది అన్నాడు ఆర్య. ఎలా అయితే ఏంటి, నీకు వస్తుందన్నాను, వచ్చింది, అది చాలు నాకు. సరే నీ ఇష్టం, రా పార్టీ చేసుకుందాం అన్నాడు ఆర్య. నాకు పార్టీ వద్దు, నేను ఈరోజు ఆఫీస్కి రాను, సెలవిస్తే చాలు నాకు. ఆ పార్టీ ఏదో మన ఆఫీస్ స్టాఫ్తో కలిసి చేసుకో అని బయటకొచ్చి బస్ ఎక్కింది. ఆర్య నేను డ్రాప్ చేస్తానని అరుస్తున్నా వినకుండా. ఇంతలో మెసేజ్ నోటిఫికేషన్ సౌండ్ రావడంతో ఫోన్ తీసి చూసింది. బుడ్డు నుంచి మెసేజ్. ఏంటో చూడకూడదని అనుకుంటూనే ఓపెన్ చేసింది. నా కోపం తెప్పించక ఆనంది, మన వీడియో లీక్ చేస్తాను అన్న మెసేజ్ చూసి కోపం వచ్చి నా చావు చూడాలని అనుకుంటే అని మెసేజ్ చేసింది ఆనంది. నీ చావు నీ చేతుల్లో లేదు, నా చేతిలో ఉంది. ఆ ఆర్యతో కలిసి నన్ను ఏడిపించాలని చూస్తున్నావు కదా, రెడీగా ఉండు, నిన్న దగ్గరికి తెచ్చుకుని అప్పుడు చూపిస్తాను నేనేంటో అని వచ్చిన మెసేజ్ చూసి కోపంగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది ఆనంది. ఆనంది చేస్తున్న పనులకు కోపం వచ్చిన అర్జున్ ఏం చేయబోతున్నాడు? ఆనందిని ఎలా ఏడిపించబోతున్నాడు? ఆ తర్వాత ఏం జరగబోతోంది? ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.